డాక్టర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మానవ వికాస వేదిక తర్వాత హ్యూమనిస్ట్ స్కూల్ కదా సార్, హ్యూమనిస్ట్ స్కూల్ వాళ్ళు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా సాంబశివరావు గారు, మిగతా తర్వాత మూర్తి గారు, మిగతా మిత్రులకు ధన్యవాదాలు. అయితే ఈ వేదిక ప్రతి వారం 2 లెక్చర్స్ పెడుతున్నారంటే నేనే కొంచెం ఆశ్చర్యపోయినా. అంటే ఎంతో శ్రద్ధ ఉంటే, ఎంతో కమిట్మెంట్ ఉంటే తప్ప వారానికి 2 సెమినార్లు పెట్టడం అనేది జరగదు. కాబట్టి ఇది చాలా మంచి విషయమని నేను భావిస్తున్నాను. ఇక ఇవాళ చర్చించుకునే విషయానికి వస్తే, కుల నిర్మూలన, వర్గ నిర్మూలన గురించి అంబేద్కర్ ఆలోచనలు ఏమిటి, దృక్పథం ఏమిటి, అంబేద్కర్ చెప్పిన మాటలు ఏమిటి? ఎందుకంటే మనందరికీ తెలుసు, కుల నిర్మూలన జరగకుండా ఈ దేశంలో మానవీయ సమాజం కానీ సోషలిజం అనేది అసాధ్యమైన విషయాలు. మానవీయ సమాజాన్ని ఏర్పడటానికి కుల నిర్మూలన జరగాలి. అదేవిధంగా వర్గ నిర్మూలన కూడా ఒక దృక్పథంగా ఉండాలి. వర్గ పోరాటాలు చేయడం ఒక ఎత్తు, వర్గ పోరాటం ద్వారా సోషలిజం తీసుకురావడం ఒక ఎత్తు అయితే, వర్గాలు కూడా సమాజంలో ఉన్నంత కాలం అవి తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర వర్గ పాలన కింద మానవీయ సమాజ కుల నిర్మూలన గురించి, వర్గం గురించి, వర్గ నిర్మూలన గురించి చాలా సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. సో పీడిత కులాల గురించి, వర్గాల గురించి జీవితాంతం ఆలోచించి, జీవితాంతం సీరియస్గా ఆలోచించి రాసి తర్వాత సంఘటితపరిచి, ఆయా కులాలను లేదా వర్గాలను సంఘటితపరిచి ఒక పవర్ఫుల్ ఇంటలెక్చువల్ ఇన్ ద కంట్రీ, అలాగే పవర్ఫుల్ ఆర్గనైజర్, నాట్ ఓన్లీ ఇంటలెక్చువల్ బట్ ఈజ్ ఆల్సో ఆర్గనైజర్ డాక్టర్ అంబేద్కర్. ఈ విషయాల గురించి ఏమన్నాడో అనేది కొన్ని నాకు తెలిసిన విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ టాపిక్లో స్పష్టత కోసము ఒక 5 భాగాలుగా మనము విభజించుకోవచ్చు. ఒకటి, కులము, వర్గము అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి, దాని నిర్వచనం ఏమిటి. రెండవది, కులము, వర్గం సమాజంలో ఏర్పడటం వలన, ఉండటం వలన ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి అని రెండవ అంశం. అలాగే వర్గ నిర్మూలన గురించి, లేకుంటే ఆర్థిక అసమానతలు తొలగించాలనే దాని గురించి అంబేద్కర్ ఏమి సొల్యూషన్స్ చెప్పారు, అలాగే కుల నిర్మూలనకు సంబంధించి అంబేద్కర్ ఇచ్చిన సొల్యూషన్ ఏమిటి అనేది నాలుగవ అంశం. మూడవ అంశం ఏమో వర్గ ఆర్థిక అసమానతల తొలగింపు కోసం, ఒక రకంగా వర్గ నిర్మూలన కోసం ఏం సొల్యూషను. నాలుగవదేమో కుల నిర్మూలనకు సంబంధించిన దాని గురించి అంబేద్కర్ ఇచ్చిన సొల్యూషన్ ఏమిటి. చివరిగా ముగింపుగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఇందులో పెద్దగా నేను కొత్త విషయాలు చెప్పేదేమీ ఉండకపోవచ్చు, కానీ ఒక సమగ్రత కోసము ఈ అన్ని విషయాల గురించి కొంత చెప్పవలసిన అవసరము ఉన్నదని భావిస్తున్నాను. మొదటి భాగంలో
అసలు వర్గము అంటే ఏమిటి, కులము అంటే ఏమిటి అనే దాని గురించి మనము మాట్లాడుకున్నప్పుడు వర్గం అనే దానికి ఒక కాంప్రహెన్సివ్ డెఫినేషన్ అనేది లెనిన్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆ డెఫినేషన్ ప్రకారం, ఆ నిర్వచనం ప్రకారం సమాజంలో ఒక మైనారిటీ ఆఫ్ పీపుల్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ను, అంటే భూములు, యంత్రాలు, గనులు, మిగతా వాటికి సొంతదారులుగా ఉంటారు. తర్వాత మిగతా ప్రజలకి ఆస్తులు లేకపోవడం వలన వాళ్ళు కూలీలుగా, కార్మికులుగా పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి కార్మికులను ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళను దోపిడీ చేస్తారు. అయితే ముందే ఆస్తులున్న వర్గం కాబట్టి అది మైనారిటీ వర్గమైనా కూడా ఈ ఉత్పత్తి వలన, ఈ సంపద పెరుగుదల వలన వచ్చిన సంపద కూడా ఆ కొద్ది మంది కైవసం చేసుకుంటారు. అంటే ఒక రకంగా వర్గం అంటే సమాజంలో కొద్ది మంది ప్రైవేటు ఆస్తులు కలిగి, అవి భూములు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, గనులు కావచ్చు, మిగతా ప్రజలను, కార్మిక వర్గాన్ని వాళ్ళు ఎంప్లాయ్ చేసుకొని దోపిడీ చేయడం అనేది వర్గం యొక్క ముఖ్యమైన డెఫినేషన్, నిర్వచనంగా చెప్పుకోవచ్చు. అలాగే కులానికి సంబంధించి వచ్చినప్పుడు, కులంకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే అంబేద్కరే అథారిటీ. చాలామంది చాలా రకాలుగా రాసినా కూడా అంబేద్కర్ ఇచ్చిన డెఫినేషన్ తీసుకుంటే ఒక 2-3 చోట్ల చెప్పిన దాన్ని ఒక దగ్గర మనము గనక పెట్టి ఆలోచిస్తే, ఫస్ట్ది ఇది ఒక శ్రమ విభజన అని. అయితే శ్రమ విభజన ఒకటే కాదు, ఇది శ్రామికుల విభజన అని. ఇది ఒకరి మీద ఒకరు పెత్తనం, ఒక కులం మీద ఇంకొక కులం పెత్తనం చెలాయించే హెచ్చు తగ్గుల సమాజము అని. అలాగే ఈ కుల వ్యవస్థ సాంఘిక వ్యవస్థ కాదు, ఇది ఒక చారిత్రక వ్యవస్థ కాదు, ఇది హిందూ మత వ్యవస్థలో భాగం. కులాలను దేవుడే సృష్టించాడు అని హిందూ మత వ్యవస్థ చెప్తుంది. కాబట్టి దీనికి ఒక మత పునాది ఉంది కులానికి. అలాగే ఈ కులంలో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎండోగమి, అంటే ఆయా కులాలలో మ్యారేజెస్ ఆయా కులాల లోపలనే జరుగుతాయి అనేది. ఇవి 2-3 రకాల డెఫినేషన్స్ కులం గురించి, మనము కులం అంటే ఏమిటి అనే దాని గురించి చెప్పుకోవచ్చు. ఇక రెండో అంశానికి వస్తే, ఆ వర్గాలు, కులాలు ఉండడం వలన తలెత్తే సమస్యలు ఏంటంటే ఇవన్నీ మనందరికీ తెలుసు. దీని గురించి మనం పెద్ద ఎలాబరేట్ చేయవలసిన అవసరం లేదు. వర్గ దోపిడీ ఉండడం వలన ఒక వివిధ వర్గాల మధ్య అసమానతలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రత్యేకంగా ఆదాయంలో అసమానతలు, తర్వాత సంపదలో అసమానతలు, పేదరికము, నిరుద్యోగము, ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఇక్కడ దోపిడీ ఉంటుంది కాబట్టి, వర్గ దోపిడీ ఉంటుంది కాబట్టి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం 1% మంది ధనవంతులు ఈ దేశంలో 2017 సంవత్సరంలో ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం 73% పెరిగిన సంపదను కైవసం చేసుకున్నారు. ఓన్లీ 1% ఆఫ్ రిచ్ 73% సంపదను కైవసం చేసుకున్నారంటే ఇక ఇంతకన్నా అసహ్యంగా ఆర్థిక అసమానతలు ఉండవని చెప్పవచ్చు. కాబట్టి
ఇవి ఈ సమస్యలు తప్పకుండా ఉంటాయి వర్గాలు ఉన్నంత కాలం, వర్గ దోపిడీ ఉన్నంత కాలం ఇవి తప్పకుండా ఉంటాయి. అలాగే బ్రీఫ్గా కుల వ్యవస్థ ఉండడం వలన మనందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ అంటరానితనం, వివక్ష, ఆ వివక్ష రకరకాల రూపాలలో, రకరకాల రంగాలలో, చదువులో వివక్ష, ఉద్యోగాలలో వివక్ష, ఉద్యోగాలు చేస్తుండగా వివక్ష, అంతేకాకుండా చాలా పెద్ద పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళు కూడా, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మాపై వివక్ష చూపుతున్నారని మనం వింటూ ఉంటాం. అలాగే రాజకీయాలలో ఉన్న వాళ్ళు కూడా, మేము మంత్రులం, మేము ఎమ్మెల్యేలం అనుకున్న వాళ్ళు కూడా, మేము కూడా వివక్షకు గురవుతున్నామని చెప్పడం మనం వింటూ ఉంటాం. అంతేకాకుండా దళితులపై అత్యాచారాలు, దాడులు, హత్యలు ఈ కుల వ్యవస్థ ఉన్నంత కాలం అవి జరుగుతూనే ఉంటాయి. మనకు తెలుగు రాష్ట్రాలలో, అసలు తెలుగు రాష్ట్రాలు దళితులపై దాడులలో ముందున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ తెలుసు, అది కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట, ఈ మధ్యలో పాతపల్లి, రామోజీపేట లాంటి సంఘటనలు మనకు తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి అంతిమంగా అటు వర్గాలు అంతమయ్యే వరకు ఆర్థిక సమస్యలకు పరిష్కారం లేదు, ఆర్థిక అసమానతలు తగ్గవు. అలాగే కుల వ్యవస్థ అంతమయ్యేదాకా ఈ వివక్ష, కుల వివక్ష, కుల దురహంకారం, దళితులపై హత్యలు, అత్యాచారాలు అదొక ఇన్బిల్ట్ టెండెన్సీ కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఒక మానవీయ సమాజాన్ని స్థాపించాలనంటే ఈ రెండింటిని అంతం చేసే దిశగా మన ఆలోచనలు కానీ, మన ఆచరణ కానీ, మన పోరాటాలు కానీ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అయితే ఈ రెండిటి అంతం చేయటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు అనే దాని గురించి మనము వెళ్తే, అది 3వ అంశం, వర్గ దోపిడీ, ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే మనం ఏం చేయాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్నించుకుంటూ తప్పకుండా ఆర్థిక అసమానతలను అంతం చేయాలి ఈ దేశంలో. దానికి నిజంగా చెప్పాలంటే ఒక కమిటీ, నెహ్రూ నాయకత్వంలో ఏర్పడిన కమిటీ, అంటే రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు రాజ్యాంగం యొక్క ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలి అని ఒక కమిటీ వేశారు. దానికి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూయే దాని అధ్యక్షునిగా ఉన్నాడు. ఆయన రాసిన రిపోర్టు మీద అంబేద్కర్ స్పందిస్తూ జవహర్లాల్ నెహ్రూను విమర్శించాడు. చాలామంది మాట్లాడడం ధైర్యం చేయని పరిస్థితులలో అంబేద్కర్ లేచి జవహర్లాల్ నెహ్రూకు ఒక మాట చెప్పాడు, మీరు కాన్స్టిట్యూషను ప్రకారము సోషల్ అంటే సాంఘిక ఆర్థిక న్యాయం ఉండాలని మీరు అనడం అనేది చాలా మంచి విషయమే, కానీ ఈ ఆర్థిక న్యాయము, సాంఘిక న్యాయం ఎలా జరుగుతుంది? ఆయన మాటల్లో చెప్పాలంటే, ఇన్ ఆర్డర్ దట్ there may be social and economic justice, there would be nationalization of industry and nationalization of land. I do not understand how it could be possible for any future government which believes in doing justice socially, economically and politically unless its economy is a socialistic economy. అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూకు స్పందిస్తూ
అటు భూములను జాతీయం చేయకుండా, పరిశ్రమలను జాతీయం చేయకుండా ఆర్థిక న్యాయం కానీ, సామాజిక న్యాయం కానీ జరగదని ఖరాఖండిగా చెప్పాడు. దానికి మన ఎకానమీ సోషలిస్ట్ ఎకానమీగా ఉండాలి అని కూడా ఆయన చెప్పాడు. అంటే ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ద్వారా, ప్రైవేట్ క్యాపిటలిజం ద్వారా ఆర్థిక అసమానతలు తొలగిపోవు. ఆర్థిక అసమానతలు రూపుమాపాలంటే కనీసం పారిశ్రామికీకరణ, ఇండస్ట్రియలైజేషన్ కూడా నిరాటంకంగా జరగాలంటే స్టేట్ సోషలిజం అవసరము. ఎందుకంటే మనం ఇప్పుడు యూరోప్ దేశాలలో చూడవచ్చు అని కోట్ చేస్తూ, యూరోప్లో ప్రైవేట్ క్యాపిటలిజం ఉంది, కానీ ఆ ప్రైవేట్ క్యాపిటలిజం అక్కడ ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించలేకపోయింది, అక్కడ ఆర్థిక సమస్యలను పరిష్కరించలేకపోయింది. కాబట్టి ఇండియాలో కూడా ప్రైవేట్ క్యాపిటలిజం అనేది పనికి రాదు అని అంబేద్కర్ చెప్పాడు. అలాగే అందుకోసమే ప్రైవేటు పెట్టుబడిదారీ విధానం ద్వారా ఆర్థిక సమస్యలను పరిష్కరించలేము ఆయన చెప్పారు. ఈ వాక్యాలు విని ఇక అంబేద్కర్ సోషలిస్ట్ కాడు అని అనటానికి ఆధారాలు లేవు. చాలా మంది తెలుసో తెలియకో అంబేద్కర్ బూర్జువా అని, అంబేద్కర్ సోషలిజాన్ని నమ్మలేదని చెబుతూ ఉంటారు. కానీ వాళ్లకు చెప్పవలసిన విషయం ఏమిటంటే ఆయన తన దృక్పథం ఏమిటో స్టేట్ అండ్ మైనారిటీస్లో చాలా క్లియర్గా చెప్పాడు. యాక్చువల్గా ఆయన చెప్పిన సోషలిజం దాదాపు మార్క్సిస్టులు చెప్పే సోషలిజానికి దగ్గరగా ఉంది. అంతేకాకుండా ఎడ్యుకేషను, హెల్త్, ఇన్సూరెన్సు ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఇక్కడ ఒక ఆర్థిక న్యాయం చేయగలం. అంతేకాకుండా వ్యవసాయానికి సంబంధించి కూడా చెప్పాడు. వ్యవసాయంలో మీరు కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్, దాన్ని తెలుగులో మేబీ భూములు ఒక ఏకీకరణ చేయడం ద్వారానో లేదా కౌలుదారు చట్టాల ద్వారానో మనము వ్యవసాయంలో ఉండే సమస్యలను పరిష్కరించలేము. అక్కడ సమస్యలు పరిష్కరించాలంటే భూమిని జాతీయం చేయాలి. జాతీయం చేసి సమిష్టి వ్యవసాయాన్ని ప్రవేశపెట్టినప్పుడే వ్యవసాయ రంగంలో సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఆ సమిష్టి వ్యవసాయానికి వాయిస్ ఆగిపోయింది. ఉన్నప్పటికీ కూడా ఇక్కడ భూముల ఏకీకరణ ద్వారానో, అంటే కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్ ద్వారానో లేదా కౌలుదారు చట్టాలు తీసుకురావడం ద్వారానో ఇక్కడ పెద్దగా ఉపయోగం ఉండదు. మొత్తం భూములను జాతీయం చేసి ప్రభుత్వమే ఓనర్గా వ్యవసాయం చేసే కుటుంబాలందరికీ వాళ్ళ యొక్క ఆ ఫ్యామిలీ మెంబర్స్ను బట్టి, ఒక స్టాండర్డ్ సైజును బట్టి సమిష్టి వ్యవసాయం, కలెక్టివ్ ఫార్మ్ ఈజ్ ది సొల్యూషన్ అని చెప్పాడు. అంటే పారిశ్రామిక రంగంలోనేమో కీలకమైన పరిశ్రమలు, ఇప్పుడు మనం ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏదైతే అంటున్నామో కీలకంగా బేసిక్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ అన్నీ, కీలకమైన పరిశ్రమలన్నీ ప్రభుత్వం చేతిలో ఉండాలి. అలాగే వ్యవసాయం యొక్క భూమి కూడా జాతీయం కావాలి. ఒక రకంగా చెప్పాలంటే నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీ, నేషనలైజేషన్ ఆఫ్ ల్యాండ్ అనేది లేకుండా ఇక్కడ ఆర్థిక సమస్యలకు పరిష్కారం లేదు అని చెప్పారు. ఇది దాదాపు కమ్యూనిస్టులు లేదా మార్క్సిస్టులు చెప్పిన దానికి
కొంచెం తేడా ఉండొచ్చు, కానీ దాదాపు స్టేట్ సోషలిజం, అంబేద్కర్ చెప్పింది కూడా సోషలిజం కాబట్టి సోషలిజం అనే కాన్సెప్టే మార్క్స్, ఎంగిల్స్, లెనిన్ వాళ్ళ ద్వారా ఒక శాస్త్రీయ సోషలిజంగా ముందుకొచ్చింది. కాబట్టి అంబేద్కర్ చెప్పిన సొల్యూషన్ సోషలిజం. అయితే ఈ సోషలిజాన్ని ఎలా తీసుకురావాలి అనే దాని మీద అంబేద్కర్కు కొన్ని వేరే ఆలోచనలు ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీలేమో కొంతమంది ఏమో ఎన్నికల ద్వారా తీసుకురావచ్చని, ఎన్నికల ద్వారా గెలిచి చట్టసభల ద్వారా తీసుకురావచ్చని కొందరనంటే, కొంతమంది ఎంఎల్ గ్రూప్స్ ఏమో సాయుధ పోరాటం ద్వారా ప్రస్తుత రాజ్యాన్ని కూల్చి ఒక కార్మిక వర్గ నియంతృత్వం ద్వారా, లేకపోతే పీపుల్స్ డెమోక్రటిక్ డిక్టేటర్షిప్ ద్వారా సోషలిజం తీసుకురావచ్చు, లేకపోతే నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా సోషలిజం తీసుకురావచ్చు అని కమ్యూనిస్టులు అంటారు. అయితే అంబేద్కర్ ప్రకారం ఏంటంటే, ఆయన కూడా చట్టసభల ద్వారా మాత్రం సోషలిజము తీసుకురాలేము. కానీ అంబేద్కర్ అన్నది ఏమంటే, రాజ్యాంగము ద్వారా, అంటే రాజ్యాంగంలో ఎలాగైతే ప్రాథమిక హక్కులను మనం చేర్చామో అలాగే రాజ్యాంగంలో ప్రభుత్వమే చట్టపరమైన మౌలిక బాధ్యతగా సోషలిజం తీసుకురావాలి అని రాజ్యాంగంలోనే రాసుకుంటే అప్పుడు ప్రభుత్వాలకు ఇస్తే అప్పుడు మాత్రమే సోషలిజం తీసుకురావచ్చని అంబేద్కర్ తన రచనల్లో పేర్కొన్నాడు. అంటే వర్గ దోపిడికి, ఆర్థిక అసమానతలకు సొల్యూషన్ అంబేద్కర్ చెప్పింది స్టేట్ సోషలిజం. ఆ స్టేట్ సోషలిజం తప్పనిసరి అని చెప్పాడు. అందుకే అంబేద్కర్ సోషలిస్టు అని అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది. ఇక కుల నిర్మూలనకు సంబంధించి దాదాపు ఇక్కడ ఉండే ఆడియన్స్కు పెద్ద చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఒక సమగ్రత కోసం చెప్పవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కుల నిర్మూలన గురించి కానీ, సాంఘిక అసమానతలు తొలగించటానికి కానీ అంబేద్కర్ ఆలోచనలు ప్రత్యేకంగా మార్క్సిస్టులకు భిన్నమైనవి. మార్క్సిస్టులు కానీ, లేకుంటే మార్క్సిస్టులు లెనినిస్టులు కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టం చేసుకోవాలి. మనము ఏదైనా ఇక్కడ క్రిటికల్గా మాట్లాడుతున్నామంటే, విమర్శిస్తున్నామంటే మళ్ళీ ఐక్యత కోసమే. విమర్శ అనేది చేస్తున్నామంటే విమర్శల నుండి నేర్చుకొని మళ్ళీ ఐక్యత సాధించి మళ్ళీ ఇక్కడ పీడితుల కోసం పోరాడడం కోసమే ఇక్కడ మనం కొన్ని క్రిటికల్ రిమార్క్స్ చేయవలసి వస్తుందని నేను ఒకసారి గుర్తు చేస్తూ, మార్క్సిస్టులు లెనినిస్టుల ప్రకారం కులం మొదట్లో కులం ఉపరితల అంశానికి చెందినది అని చాలా కాలం చెప్పారు. ఆ తర్వాత ఈ మధ్యలో కులము ఉపరితలానికి కాదు, ఇప్పుడు పునాది కూడా చెందిందని ఇప్పుడు చెప్తూనే ఉండగా మనం వింటున్నాం. అయితే ఈ సిద్ధాంతం ప్రకారం మార్క్సిస్టు లెనినిస్ట్ సిద్ధాంతం ప్రకారం ముందు మార్చవలసింది ఆర్థిక పునాదిని, ముందు పోరాడవలసింది ఆర్థిక సమస్యల మీద, లేక ఆర్థిక వ్యవస్థ మీద మన పోరాటాన్ని ఎక్కుపెట్టాలి ప్రధానంగా అని ఆచరణలో మనకు తెలుస్తుంది. ఆ ఆర్థిక వ్యవస్థ ఫ్యూడలిజం అని చెప్పొచ్చు, లేదా సెమీ ఫ్యూడలిజం అని చెప్పొచ్చు, అర్ధవలస అని చెప్పొచ్చు, అర్ధ భూస్వామ్య అని చెప్పొచ్చు. ఇవన్నీ ఆర్థిక పునాదులు. ఈ ఆర్థిక పునాదులను మారిస్తే కులం కూడా దానంతట అదే మారిపోతుందని,
సరే దానంతట అది మారిపోకున్నా కూడా ఒకసారి ఆర్థిక పునాదిని మారిస్తే కొంచెం మనం ప్రయత్నం చేస్తే కుల వ్యవస్థ కూడా దానంతట అదే మారిపోతుందని ఆ, వాళ్ళు ఆ, నమ్ముతారు. కాబట్టి కుల కుల వ్యవస్థకు గురించి, కుల నిర్మూలన గురించి, లేకపోతే కుల దురహంకారం గురించి పార్టీలుగా పెద్ద పోరాటాలు చేయవలసిన అవసరం లేదు. ఈ మధ్యలో సరే కొన్ని సంఘాలు పెట్టుకుంటున్నారు ప్రతి పార్టీలు, ఆ సంఘాలు చేస్తాయి, మనం పార్టీ చేయవలసిన అవసరం లేదు అని చెప్తూ, ఇంకా కొన్ని అనుమానాలు కూడా అప్పుడప్పుడు వ్యక్తం చేస్తారు. మనం కులం గురించి మాట్లాడితే, కుల వ్యవస్థ గురించి, కుల నిర్మూలన గురించి ఇవన్నీ మాట్లాడితే మనము కార్మికుల మధ్య, రైతుల మధ్య ఐక్యత కూడా కొంత దెబ్బతినే అవకాశాలు ఉంటాయి అని కూడా అప్పుడప్పుడు ఆ, అంటూ ఉంటారు. కానీ ప్రధానంగా చెప్పేది ఏమంటే, ప్రధానంగా మనం ఆర్థిక పోరాటాలు చేయాలి. ఆ ఆర్థిక పోరాటాలు చేస్తే మిగతావి కూడా మోరార్లెస్ వాటంతట అవి మారడమో, లేకుంటే కొంత ప్రయత్నం చేస్తే మారడమో అనేది జరుగుతుంది అని నమ్ముతారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ మూలాలకు వెళ్ళాడు. ఆ మూలాలకు వెళ్ళి కులం అనేది ఒక ఫ్యూడల్ ఇన్స్టిట్యూషన్ గా చెప్పుకోవచ్చు, లేకుంటే ఒక క్యాపిటలిస్ట్ ఇన్స్టిట్యూషన్ గా కూడా ఎట్లా మార్పులు చెందిందో చెప్పొచ్చు. కానీ అది ఒక ఆర్థిక సమస్యకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. అది ఫ్యూడల్ ఇన్స్టిట్యూషన్ అయితే ఫ్యూడలిజాన్ని మనం ఖతం చేస్తే కులం వెళ్ళేది, కానీ ఫ్యూడలిజం ఖతమైనా కూడా కులం వెళ్ళట్లేదు. మిగతా వ్యవస్థలు రద్దయినా కూడా కులం 2000 సంవత్సరాల నుంచి కులం రకరకాల రూపాలు మార్చుకోవచ్చు, కానీ కులం అనేది అది అంతరించి పోలేదు. కాబట్టి అయితే ఆర్థిక అసమానతలు కొన్ని పోతే, ఆర్థిక అసమానతలకు సంబంధించిన కొన్ని కుల వివక్షకు సంబంధించినవి కొన్ని పోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, భూమి, దళితులకు భూమి లేదు కాబట్టి భూమి వచ్చింది. భూమి వస్తే ఆ భూమి రావడం వలన కొంత ఇండిపెండెన్స్ వచ్చి, దాని వలన ఇంతకు ముందున్న కుల వివక్ష అనండి, లేకపోతే కుల అత్యాచారాలు అనండి, అది ఆగిపోవచ్చు. కానీ మిగతా అత్యాచారాలు ఎన్నో, కులానికి సంబంధించిన ఎన్నో రకాల వివక్షలు, ఎన్నో రకాల అత్యాచారాలు మాత్రము ఆగిపోవు. అంటే ఆర్థిక సమానత్వం వచ్చినా కూడా కుల దురహంకారము, కుల హత్యలు, కుల అత్యాచారాలు ఆగిపోవు. కొన్ని ఆగిపోతాయి. ఎంతవరకైతే ఆర్థిక అంశాలు, ఆర్థిక సమానత్వం లేనప్పుడు కులం పేరు మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో అవి మాత్రమే ఆగిపోయి, మిగతాయి మాత్రం ఆగిపోవు. ఎందుకంటే కులానికి సంబంధించిన వివక్ష, అణిచివేతలు అనేటి దాని మూలాలు హిందూ మత గ్రంథాలలో ఉన్నాయి అని అంబేద్కర్ పదే పదే చెప్తూ ఉంటాడు. ఈ హిందూ మత గ్రంథాలను, కుల వ్యవస్థను కాపాడే తాత్విక సైద్ధాంతిక అంశాలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తే తప్ప, వాటిని అంతం చేస్తే తప్ప ఇక్కడ కుల వివక్ష కానీ, కుల దురహంకారాలు కానీ పోవు, కుల వ్యవస్థ, కుల నిర్మూలన జరగదు అని అంబేద్కర్ తన జీవితాంతం చెప్తూ వచ్చాడు. అప్పుడు బాంబేలో చాలా పేరెన్నిక కలిగిన కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. వాళ్ళతో తలపడుతూ, వాళ్ళకు కూడా పదే పదే చెప్తూ, అయినా కూడా వాళ్ళు వినిపించుకోకపోవడం వలన చాలా రైటింగ్స్ లో కూడా తన అభిప్రాయాలను చెప్పాడు. ఒక 2-3 అంశాలు తీసుకుంటే, దీనికి దైవికత ఉంది.
కులానికి ఒక దైవికతను ఆపాదించారు. ఇది ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ అయితే, ఇది ఒక సామాజిక సంస్థ అయితే, సామాజిక వ్యవస్థ అయితే, చారిత్రకంగా వచ్చిన వ్యవస్థ అయితే కొన్ని రోజులకు అది మారిపోతూ ఉంటది. కానీ ఎప్పుడైతే కులానికి దైవికతను ఆపాదించారో దాని యొక్క మూలాలు హిందూ మత గ్రంథాలలో ఉన్నాయి. ఈ హిందూ మత గ్రంథాలను, అక్కడ ఉండే దుర్మార్గమైన భావాలను నిర్భయంగా బయట పెట్టకుండా కుల వ్యవస్థను మార్చలేము ఈ దేశంలో అని చెప్తూ, మనకందరికీ తెలిసిన విషయాలే ఎక్కువ నేను ఎలాబరేట్ చేయను. కానీ ఋగ్వేదమును విమర్శించకుండా, ఋగ్వేదములో వర్ణాలు ఇలా పుట్టాయి, బ్రాహ్మలు ముఖం నుంచి పుట్టారు, క్షత్రియులు భుజాల నుంచి పుట్టారు, లేకుంటే శూద్రులు పాదాల నుంచి పుట్టారు అని ఋగ్వేదంలో రాసి ఉంది. కాబట్టి దాన్ని విమర్శించకుండా ఇవాళ ఈ దేశంలో కుల వ్యవస్థ మీద తిరుగుబాటు చేయలేము. అలాగే ఇంకెక్కువ ఉదాహరణలు అవసరం లేదు. కానీ మనుస్మృతిలో ఉండే ఎవరు ఏ పనులు చేయాలి, చదువుకోవడం ఓన్లీ బ్రాహ్మలే చేయాలి, చదువు చెప్పడము బ్రాహ్మలు మాత్రమే చేయాలి, లేకుంటే క్షత్రియులు పాలన చేయాలి, లేకుంటే వైశ్యులు వ్యాపారాలు చేసుకోవాలి అని, శూద్రులు ఆ పై 3 వర్ణాలకు సేవ చేయాలి అని చెప్పిన మనుస్మృతిని విమర్శించకుండా, మనుస్మృతిని తగులబెట్టకుండా ఇక్కడ కుల వ్యవస్థను మనం మార్చలేము అని తాను స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తగులబెట్టాడు. అంతేకాకుండా ఇంకెక్కువ అవసరం లేదని భగవద్గీతలో శ్రీకృష్ణుడే వచ్చి నేనే ఈ చతుర్వర్ణాలను సృష్టించాను, గుణకర్మలను బట్టి నేనే సృష్టించాను, ఇది మంచి వ్యవస్థ అని ఒక దేవుని రూపంలో వచ్చి చెప్పినప్పుడు భగవద్గీతను విమర్శిస్తారా లేదా? భగవద్గీతను విమర్శించకుండా, భగవద్గీతలో ఉన్న ఈ దుర్మార్గమైన వర్ణ వ్యవస్థను తుత్తునియలు చేయకుండా ఈ దేశంలో విప్లవాలు అసాధ్యమైన విషయం అని చెబుతూ, సాధారణ హిందువుల గురించి మనకేమి పేచీ లేదు. అయితే ఆ సాధారణ హిందువులు కూడా ఈ మతం పేరు మీద, దేవుని పేరు మీద రాయబడిన ఈ గ్రంథాలలో ఉండే ఈ దుర్మార్గమైన భావజాలాన్ని కూడా వంట పట్టించుకున్నారు. కాబట్టి ఆ భావాలను మార్చకుండా, అందుకోసమే కుల నిర్మూలన గ్రంథంలో వేదాలను, శాస్త్రాలను, స్మృతులను, శృతులను యూ హ్యావ్ టు అప్లై డైనమైట్స్ టు దీస్ స్క్రిప్చర్స్ అని పిలుపునిచ్చాడు. అంటే మనుషులందరూ సమానం కావని చెప్పిన ఏ గ్రంథాన్నైనా కూడా విమర్శించవలసిందే, బట్ట బయలు చేయవలసిందే, బాహటంగా తగులబెట్టవలసిందే. తగులబెట్టడం అంటే ఏదో ఫిజికల్గా తగులబెట్టడం కాదు, ప్రజల యొక్క ఆ భావాలను మార్చాలంటే వాటిని నేరుగానే ఢీకొనాలి, ఇండైరెక్ట్ గా. అందుకోసమే హిందూ సోషల్ ఆర్డర్ ఎంత దుర్మార్గమైందో ఆయన తన రచనల ద్వారా చెప్పాడు. రాముని లేకపోతే కృష్ణుని రహస్యాలు ఏమిటో చెప్పగలిగాడు. తర్వాత మన ధర్మాన్ని తగలబెట్టాడు. అంటే కుల వ్యవస్థకు ఆయువు పట్టైన హిందూ రిలీజియస్ గ్రంథాల పెత్తనాన్ని, మనుషుల మెదళ్ళ మీద పెత్తనం చెలాయించే ఈ గ్రంథాలను దెబ్బ కొట్టకుండా ఇక్కడ కుల నిర్మూలన జరగదు. కుల నిర్మూలన జరగకుండా ఇక్కడ మానవీయ సమాజం ఉండదు అని ఆయన, అంటే ఒక రకంగా చెప్పాలంటే తాత్విక సైద్ధాంతిక యుద్ధం. ఈ యుద్ధం, అందుకోసమే ఇటువంటి యుద్ధం కమ్యూనిస్టులు చేయలేకపోయారు. ఏ కమ్యూనిస్టు నాయకుడు ఇప్పటి వరకు కూడా మన ధర్మాన్ని తగలబెట్టలేకపోయాడు, ఓపెన్ గా విమర్శించలేకపోతున్నారు. భగవద్గీతను ఓపెన్ గా విమర్శించలేకపోయారు. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర కులం యొక్క పునాదులను, కులం యొక్క మూలాలను అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంతవరకు అర్థం చేసుకోలేదు. కాబట్టి
వాళ్ళు ఇంతవరకు ఆ పని చేయలేకపోయారు. అంబేద్కర్ ఒక్కరే ఆ పని చేయగలిగాడు. కాబట్టి ఇటువంటి భావాలను వదిలిపెట్టి వాటి స్థానంలో బుద్ధుడు చెప్పిన న్యాయం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ అనే భావాలను మనం అలవర్చుకోవాలి. ప్రజలు వాటిని అలవర్చుకొని ఆచరణలో పెట్టాలి అని అంబేద్కర్ గారు చెప్పారు. ఇంకొక విషయం, సందర్భం కాబట్టి, పేదలందరైతే మనమందరం పేదలం, మన బాధలన్నీ ఒకటే, మనం అందరం కలిసి ఉండాలి, ఐక్యత ఉండాలి అనేది మంచిదే, దానికి ఎవరు కాదనట్లేదు. కానీ పేదలైనంత మాత్రాన ఫ్రెటర్నిటీ ఉండదు అని అంబేద్కర్ వాదించాడు. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత కాలం ఇక్కడ పేదలు కూడా ఒకటిగా, అంటే నిజమైన ఐక్యంగా ఉండలేరు. ఆ ఐక్యత నిజాయితీ ఐక్యతగా నిలబడదు. అందరూ పెట్టుబడిదారులచే దోపిడీ చేయబడ్డా కూడా, అందరూ భూస్వాములచే దోపిడీ చేయబడ్డా కూడా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ముందుకు రావచ్చు. భూమి కోసం ఏదైనా పోరాటం జరిగినప్పుడు అందరు ముందుకు వచ్చి ఎస్ మాకు కూడా భూమి కావాలని ముందుకు రావచ్చు. లేకపోతే వేజెస్ పెంచడానికి అందరు వచ్చి ఒక సంఘం పెట్టుకొని మేము వేతనం పెంచుకోవటానికి మీరు చేసే పోరాటంలో మేము ఉంటామని అనొచ్చు. లేకుంటే ఇప్పుడు రైతుల ఉద్యమాలు జరుగుతున్నట్టు మద్దతు ధర కోసం మేమందరం వస్తున్నాం, మేమందరం పోరాడతామని అనొచ్చు. కానీ నిజమైన ఐక్యత రాదు అని అంబేద్కర్ వాదించాడు. ఆర్థిక సమస్యలకు కూడా నిజమైన ఐక్యత, అంటే ఎంతైతే దృఢమైన ఐక్యత ఉండాలనో అటువంటి ఐక్యత ఉండదు. అంతేకాకుండా ఇక ఆర్థికేతర సమస్యలను అయితే అసలే ఐక్యత ఉండదు. ఏదైనా కుల నిర్మూలనో లేకపోతే దళితులపై దాడుల గురించి తీసుకుంటే, దాడి చేసిన కులం వాళ్ళు ప్రజాస్వామిక వాదులైనా, ప్రగతిశీల వాదులైనా, చివరికి విప్లవకారులైనా కూడా ముందుకొచ్చి చెప్పటానికి నా కులాన్ని నేను విమర్శించుకుంటాను, నా కులం దళితుల మీద ఎందుకు దాడి చేసింది అని అడిగే ధైర్యం చేయలేకపోతున్నారంటే కులం యొక్క బలం ఎంత ఉన్నదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి ఐక్య సంఘటన ఒకవేళ ఆర్థిక సమస్యల మీద కట్టినా కూడా అది మొత్తం ధనిక వర్గానికి వ్యతిరేకంగా పోరాడలేదు, అది నిజమైన ఐక్యత కాదు అని చెప్పారు. అంతేకాకుండా దళితులు కూడా మిగతా ఏదైతే సోకాల్డ్ అగ్రవర్ణాలు, ఆధిపత్య కులాలు, అగ్రవర్ణాలు అనకూడదు, అగ్ర కులాలు అనకూడదు, ఈ ఆధిపత్య దోపిడీ కులాలకు చెందిన వాళ్ళు మనుధర్మాన్ని విమర్శించని వీళ్ళు విప్లవం ఏం తీసుకొస్తారు? భగవద్గీతలో ఉండే వర్ణ వ్యవస్థను ప్రోత్సహించే అంశాలను విమర్శించలేని వాళ్ళు వీళ్ళేం విప్లవం తీసుకొస్తారు అని వాళ్ళు తప్పకుండా నమ్మటానికి వెనకాడతారు, నమ్మరు. ఎందుకంటే ఆచరణలో చూపించగలగాలి. విప్లవకారులు తమ ఆచరణలో ఎంత విప్లవకారులో చూపించగలగాలి. అటువంటిది చూపించలేనప్పుడు సహజంగానే దళితులు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోలేరు. అంతేకాకుండా ఏదో ఒక ప్రదర్శనకు రావచ్చు, ఆర్థిక సమస్యల గురించి ఒక ప్రదర్శనకు రావచ్చు, ధర్నాకు రావచ్చు, మళ్ళా ఇంటికి పోయినప్పుడు ఎవరి వాడకు వాళ్ళు పోవడమే, ఎవరి ఇంటికి వారు పోవడమే. ఆ ఎవరి వాడ అంటే ఆ వాడ కులానికి సంబంధించిన వాడ, అది కుమ్మరోళ్ళ వాడ, కమ్మరోళ్ళ వాడ అన్నట్టు, రెడ్డోళ్ళ వాడ, కమ్మోళ్ళ వాడ అన్నట్టు వాళ్ళ వాడలకు వెళ్తారు. వాళ్ళ ఇండ్లకు దళితులను రానివ్వరు, వాళ్ళ ఇండ్లల్లో దళితులను తిననివ్వరు. తర్వాత అక్కడ ఇంటర్ మ్యారేజెస్ ఉండవు. ఇటువంటి పరిస్థితులలో ఆ దళితుల మీద దాడి జరిగినప్పుడు కూడా ఎందుకు దాడి జరిగింది, దాడి జరగకూడదని ఖండించరు. అటువంటి పరిస్థితులలో ఇక ఏం ఐక్యత ఉంటుంది? సోషలిజం కోసం ఏం పోరాటం జరుగుతుంది? కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇదంతా ఎందుకు వస్తుంది అంటే ఇది హిందూ మత గ్రంథాల పెత్తనం, ప్రజల మెదళ్ళ మీద. ఇది భౌతిక పెత్తనం కాదు. చాలా వరకు
చాలా వరకు ఇది భౌతిక పెత్తనం కాదు, ఇది ప్రజల మెదళ్ళ మీద పెత్తనం ఉంది కాబట్టి అలా జరుగుతుందని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఇక హేతువాద సంఘంలో పనిచేసి వచ్చిన మీలాంటి వాళ్ళకు చెప్పవలసిన అవసరం లేదు, కానీ హిందూ మతంలో దాని యొక్క ఫిలాసాఫికల్ ఎలిమెంట్స్ కూడా ఈ కులాన్ని ప్రోత్సహించడం, కులాన్ని పెంచి పోషించే పని చేస్తున్నాయి. కాబట్టి అందులో ఉండే చాలా పోరాటాలు జరిగాయి. యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్స్ జరిగింది, లేకపోతే కుల వ్యతిరేక పోరాటాలు జరిగినాయి. కానీ హిందూ మతంలో సార్ ఒక్క నిమిషం, కేవి ప్రసాద్ గారు మీరు మ్యూట్ చేసి. హిందూ ఫిలాసఫీలోనే ఉన్న అంశాలు కర్మ, థియరీ ఆఫ్ కర్మ, ఆత్మ, పునర్జన్మ అనే అంశాల మీద ఈ యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్స్ తిరుగుబాటు చేయలేకపోయాయి. అందుకోసమే వీటిని కూడా బాహటంగా విమర్శించాలి. అంటే కర్మ పేరు మీద, ఆత్మ పేరు మీద చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనిషి చనిపోతాడట కానీ ఆత్మ చావదంట. ఆత్మ చావకుండా చనిపోయిన మనిషి నుంచి ఆ ఆత్మ మళ్ళీ ఇంకొక పునర్జన్మ ఎత్తుతారు. ఆ పునర్జన్మ ఎత్తినప్పుడు ఆ ఆత్మకు గుర్తుంటుందట, పోయిన జన్మలో ఏ వృత్తులు చేశాం, ఏం పనులు చేశాం అని అవి గుర్తుండి ఆ జన్మలో వేరే రకంగా ఉంటుందట. అటువంటిది అంటే ఈ జన్మలో మనం ఇలా ఎందుకున్నామంటే మీరు పోయిన జన్మలో చేసుకున్న పాపము అని ఒకవైపు చెప్తూ, మరి ముందు జన్మలో మంచిగా ఉండాలంటే ఏం చేయాలి, మంచి జన్మ కావాలంటే ఏం చేయాలంటే ఈ జన్మలో మీరు అట్లాగే ఉండండి, ఈ జన్మలో కుల వ్యవస్థను పాటించండి, ఈ జన్మలో దోపిడీ కులాలకు సేవలు చేయండి అని దళితులకు చెప్తూ ఈ కర్మ, ఆత్మ, పునర్జన్మ అనే భావాలు తాత్వికంగా దానికి పునాదిని కల్పించాయి. కాబట్టి వీటి మీద కూడా యుద్ధం చేయాలి అని, వీటి మీద యుద్ధం చేస్తూ బుద్ధుని ప్రిన్సిపల్స్ మనం ఆచరించాలి అని అంబేద్కర్ పదే పదే చెప్పాడు. ఈ జన్మలో ఎలా బాగుపడాలనేది హిందూ తత్వశాస్త్రం చెప్పదు. హిందూ తత్వశాస్త్రం చెప్పింది ఏమంటే పోయిన జన్మలో ఏం జరిగింది, వచ్చే జన్మలో ఏం జరుగుతుంది అంతే తప్ప ఈ జన్మలో ఏం చేయటానికి లేదు. ఈ జన్మలో కర్మ, ఇక థియరీ ఆఫ్ కర్మ. నేను నిన్ననే ఏదో సెల్లు పెట్టుకుంటా వింటున్నాను, సద్గురు అంట, సద్గురు ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు హిందూ మతాన్ని. ఏమని ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు, ఇలా తప్పు చెప్తున్నారు, పోయిన జన్మలో బట్టి కాదు ఈ జన్మలో ఏం జరుగుతుందని నిర్ణయించేది, ఈ జన్మలో చేసిన దాన్ని బట్టి నిర్ణయిస్తుంది అని ఆయన చెప్తున్నాడు. మరి హిందూ యొక్క మత యొక్క తత్వశాస్త్రాన్ని విమర్శించగలడా? ఉత్తగా మాటలు చెప్పడం కాదు, బయట ఇది ఇట్లా అది అట్లా అని. హిందూ తత్వశాస్త్రానికి వెళ్ళి హిందూ తత్వశాస్త్రంలో కర్మ అని ఉంది, ఆత్మ అని ఉంది, పునర్జన్మ ఉంది, ఇది నేను నమ్మను అని చెప్పగలడా ఆయన? చెప్పలేడు. కానీ ఏదో మామూలు జనాలంటే మామూలు జనాలు కాదు, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ దేర్, వాళ్ళను మోసం చేయటానికి హిందూ మతం అది కాదు అన్నట్టుగా చెప్తున్నాడు. కాబట్టి బుద్ధుడు ఏమన్నాడంటే వీటిని మొత్తం త్యజించాలి, ఈ కర్మ, ఆత్మ, పునర్జన్మ అనే థియరీని డెమాలిష్ చేయాలి. డెమాలిష్ చేసి దాని స్థానంలో బుద్ధుని ప్రిన్సిపల్స్ ప్రవేశపెట్టాలి. బుద్ధుడు ఏమనంటే ఈ జన్మలో మనం జీవితాలు బాగు చేసుకోవచ్చు, ఈ జన్మలో ఎంత కష్టపడితే అంత బాగుపడవచ్చు. యాజ్ యూ సో డూ యూ రీప్. కాబట్టి దీనికి పునర్జన్మ అవసరం లేదు. కింది జన్మలో చేసింది దీనికి ఏం సంబంధం లేదు, అసలు కింది జన్మే లేదు, పునర్జన్మే లేదు. ఇటువంటి భావజాలంతో మనము బుద్ధుని ప్రిన్సిపుల్స్ను ఆచరించవలసిన అవసరం ఉంది. ఇలా చేస్తే తప్ప కులం పునాదులు మనం పెకిలించలేము అని అంబేద్కర్ తన రచనలో పేర్కొని, అఫ్ కోర్స్ ఇదే దీర్ఘకాలిక పోరాటం, దీర్ఘకాలిక సైద్ధాంతిక తాత్విక యుద్ధం. ఈ యుద్ధాన్ని ఒక యుద్ధం లాగానే కంటిన్యూ చేయాలి. ఈ యుద్ధంలో తప్పకుండా విద్యారంగం పాత్ర కూడా చాలా ప్రధానంగా ఉంటుంది. విద్యారంగంలో
రేపటి జనరేషన్ ఎలా కావాలి అనేది ఇవాళ ఇంతకు ముందు అన్నట్టు నూతన విద్యా విధానం ద్వారా వాళ్ళు అంటే ఇప్పటి పిల్లలు రేపు ఏమి ఆలోచించాలి, ఒక హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలని ఆలోచించే విధంగా ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ కూడా మారుస్తున్నారు. కాబట్టి ఎడ్యుకేషన్ యొక్క రోల్ అందుకోసమే మీరు గమనించి ఉంటారు. ఈ అణగారిన కులాల నుంచి వచ్చిన మేధావులు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అంబేద్కర్ కానీ, పూలే కానీ, పెరియార్ కానీ, లేకుంటే నారాయణ గురువు కానీ విద్యను ఒక ఆయుధంగా చేసుకొని విద్య ద్వారా కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ తాత్విక యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అక్కడ కూడా జరగవలసిన ప్రయత్నం చాలా ఎక్కువగా ఉన్నది అని వాళ్ళ ఆచరణ బట్టి మనకు తెలుస్తున్నది. అయితే స్వల్ప కాలంలో ఇక ఏం చేయలేమా, ఒక దీర్ఘకాలికంగానే ఇది చేసుకుంటూ ఉంటామా అంటే అదే కాదు. అంబేద్కర్ చెప్పిందంటే మధ్యకాలంలో చేసేటి కొన్ని ఉంటాయి, ఇమ్మీడియట్ గా కొన్ని చేసేవి కొన్ని ఉంటాయి, దీర్ఘకాలికంగా ప్రతి నిత్యం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఈ కుల వ్యవస్థ మీద, హిందూ పురాణాల మీద, పుక్కిటి పురాణాలు, హిందూ ప్రామాణిక గ్రంథాల మీద, అందులో ఉండే ఈ కుల వ్యవస్థను ప్రోత్సహించే అంశాల మీద పోరాటం చేస్తూనే మనం కొన్ని ఇమీడియట్ గా కూడా కొన్ని చేయొచ్చు అని ఆయన జీవిత ఆచరణే మనకు తెలియజేస్తుంది. అందుకోసమే ఆయనకు ఏమాత్రం అవకాశం దొరికినా కూడా తక్షణమే ఏదైనా చేయగలమా అని ఆలోచించి దాని గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే హిందూ కోడ్ బిల్ తీసుకొచ్చాడు. ఆయన లా మినిస్టర్ అయిన తర్వాత ప్రత్యేకంగా స్త్రీల కోసం, ఈ స్త్రీలు ఏదో దళిత స్త్రీల కోసం మాత్రమే కాదు, యాక్చువల్గా చెప్పాలంటే ఇది అగ్రవర్ణాల స్త్రీల కోసం, వాళ్ళ స్వాతంత్ర్యం కోసం హిందూ కోడ్ బిల్లును తీసుకొచ్చాడు. కానీ అక్కడ ఉండే పార్లమెంట్ అంతా హిందూ మత భావజాలంతో కూడుకున్నది కాబట్టి ఆ బిల్లును పాస్ కాకుండా చూశారు. అప్పుడు దేనికి లెక్క చేయకుండా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. అంటే అంతటి ధైర్య సాహసాలు ఉండాలి. ఇవాళ మంత్రులు దళితులకు వ్యతిరేకంగా పోయినా పర్వాలేదు కానీ నాకు మంత్రి పదవి కావాలనే ఒక దిగజారుడుతనంలో ఉన్న పరిస్థితులలో అంబేద్కర్ ఇది ఒక టవరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ది కంట్రీ. కమిట్మెంట్ అంటే ఏంటో, ఒక త్యాగం అంటే ఏమిటో చూపించిన ఒక వ్యక్తిగా మనం అంబేద్కర్ను చూడవచ్చు. అందుకే నా ఫ్రెండ్ కూడా ఒక ఆయన ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ అంటాడు, ఒకరోజు మేము మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడంటే, లక్ష్మీనారాయణ, మా కుటుంబంలో కూడా చాలా మంది ఎవరైతే విడోస్ ఉన్నారో ఆ విడోస్ బేసికల్గా వాళ్ళు బ్రాహ్మణ్ విడోస్ అంట, ఆ బ్రాహ్మణ్ విడోస్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని మొక్కుతున్నారట. నేను అడిగాను ఎందుకు మొక్కుతున్నారు సార్ అంటే, ఈ దేశంలో స్త్రీల గురించి, అందులో మా గురించి ఆలోచించిన వ్యక్తి, అంత లోతుగా ఆలోచించిన వ్యక్తి, అంత కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని వాళ్ళు చెప్పారట. అంటే ఏమాత్రం అవకాశం దొరికినా కూడా చట్టాలను తీసుకురావాలి అని అంబేద్కర్ తన ఆచరణ ద్వారా చూపించారు. ఇక ఎక్కువ పోకుండా, అలాగే ఎస్సీ ఎస్టీ మనకందరికీ తెలుసు, చాలా పోరాటాల ద్వారా, ప్రత్యేకంగా ఐ థింక్ కారంచేడు, చుండూరు పోరాటాల ద్వారా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ వచ్చింది. మేము కూడా సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల యాక్ట్ కావాలని పోరాడుతూనే ఉన్నాం. కానీ పాలకులు ఇంతవరకు పట్టించుకోవటం లేదు. అంటే తక్షణమే ఒక ప్రజా ఉద్యమం ద్వారా చట్టాలు తీసుకురావాలి అనేది ఇంకొకటి. అలాగే చట్టసభల్లో అంబేద్కర్ ఏమాత్రం అవకాశం దొరికినా కూడా ఏ కులాలైతే, ఏ వర్గాలైతే ప్రాతినిధ్యం లేదో, విద్యలో ప్రాతినిధ్యం లేదు, తర్వాత ఉద్యోగాలలో ప్రాతినిధ్యం లేదు, రాజకీయాలలో ప్రాతినిధ్యం లేదు, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు, కాబట్టి వాటిని కల్పించాలి అని రిజర్వేషన్స్ తీసుకొచ్చాడు. ఇవాళ రిజర్వేషన్స్ను ఎత్తేయాలని మనవాద శక్తులు చాలా బలంగా ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో రిజర్వేషన్ యొక్క ప్రాముఖ్యత, రిప్రజెంటేషన్, అసలు రిజర్వేషన్ లేకుంటే ఈ మాత్రం కూడా అటు విద్యలో కానీ అటు ఉద్యోగాలలో కానీ ఈ పీడిత కులాలు ఉండేవాళ్ళు కాదు.
కాబట్టి అటువంటిది రిజర్వేషన్ తీసుకొచ్చి కొంత అయినా కూడా వెసులుబాటు కల్పించాడు. అంటే ఇమీడియట్ గా కొన్ని చేయవలసిన పనులలో ఇది ఒకటి కూడా చూపించాడు. ఇక మూడో దానికి వచ్చినప్పుడు ఈ చట్టసభలు బ్యూరోక్రసీ కూడా యాక్చువల్గా అంబేద్కర్కు పెద్ద నమ్మకం లేదు. చట్టసభలు ఏమిటి? చట్టసభలలో మొత్తము రాష్ట్ర అసెంబ్లీలనండి, పార్లమెంట్లనండి, ఆయన భాషలో చెప్పాడంటే దీస్ ఆర్ కమ్యూనల్ మెజారిటీ. ఇది హిందూ మతతత్వం యొక్క మెజారిటీ తప్ప దీనికి ఒక ప్రజాస్వామిక దృక్పథం కానీ లౌకిక దృక్పథం కానీ దీనికి లేదు. అందుకోసమే ఇక్కడ కూడా ఆధిపత్య కులాల మెజారిటీ ఉంటది కాబట్టి ఇది లౌకిక భావాలున్న మెజారిటీ కాదు కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ కూడా మనకు పెద్ద దీని గురించి చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి పార్టీ క్యాండిడేట్స్ని పెట్టినప్పుడు అక్కడ ఏ కులం ఉందని చూసుకోవడం. నాగార్జున సాగర్లో ఏ కులం ఉంది, బీసీలు ఉన్నారా, రెడ్లు ఉన్నారా, ఇదంతా ఆలోచించి ఆ తర్వాత అంటే ఈ దేశంలో ఉండే రాజకీయ పార్టీలకు కొంచెమన్నా సిగ్గులేదు. మళ్ళా పైకి వచ్చి కులం ఉండకూడదు, కుల నిర్మూలన జరగాలి, కులతత్వం లేదు మాకు అని ఉపన్యాసాలు ఇస్తారు. చేసేదంతా కులతత్వమే. లోపల వాళ్ళ క్యాండిడేట్స్ని పెట్టినప్పుడు ఓట్లు అడిగినప్పుడు దుబ్బాకల వెలమనున్నారా లేకపోతే నల్గొండల రెడ్లున్నారా, ఇదే తప్ప ఒక ప్రజాస్వామిక దృక్పథంతో ఆలోచించిన పార్టీలు లేవు. కాబట్టి ఇటువంటి పార్లమెంటు కానీ అట్లా ఎన్నికైన సభ్యులకు ఇంకేమి లౌకిక దృక్పథం ఉంటుంది, ఇంకేం ప్రజాస్వామిక దృక్పథం ఉంటుంది, ఇంకేం కుల నిర్మూలన దృక్పథం ఉంటుంది. కాబట్టి ఈ పార్లమెంటు కాడ కూడా ఆయన ఏమన్నాడంటే రిజర్వేషన్లకు సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది కానీ ఏ అంశం వచ్చినా కూడా అక్కడ పార్లమెంటు మెజారిటీతోని చేయకూడదు. పార్లమెంటు మెజారిటీ అంతా కమ్యూనల్ మెజారిటీ కాబట్టి ఎలాగది దళితులకు వ్యతిరేకంగా పోతుంది, అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కాకపోతే ఆయన ఏమన్నది ఏంటంటే కనీసం ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 2/3 మెజారిటీ కనీసం ఒప్పుకోవాలి, అట్లీస్ట్ సమ్ ప్రొటెక్షన్ అట్లా ఉండాలని ఆయన వాదించి చట్టసభల్లో ఉన్న రిజర్వేషన్లో వచ్చిన ఎంపీల ఆమోదం లేకుండా, వాళ్ళలో 2/3 మెజారిటీ ఆమోదం లేకుండా రిజర్వేషన్కు సంబంధించి ఏది మార్చకూడదు అని తన రచనల్లో పేర్కొన్నాడు. ఇక బ్యూరోక్రసీ మీద కూడా, ఏం బ్యూరోక్రసీ మనం అందరం చూస్తూనే ఉన్నాం. మనము అత్యాచారాలు జరిగిన చోటుకు వెళ్తే కలెక్టర్లు కానీ, తహసీల్దార్లు కానీ, లేకపోతే ఎస్పీలు కానీ, డిఎస్పీలు కానీ వీళ్ళంతా ఆధిపత్య కులాలకు కొమ్ము కాసే ఆఫీసర్లు. ఈ బ్యూరోక్రసీని మనం నమ్మటానికి లేదని అంబేద్కర్ పదే పదే వాదించాడు. అంతేకాకుండా అందుకోసమే ఒక 3% కూడా ఇవాళ కన్విక్షన్ రేట్ లేదు. దళితుల మీద దాడులు జరిపి, హత్యలు జరిపి, అత్యాచారాలు జరిగితే 100 జరిగితే 3 కేసులలో కూడా నిందితులను పట్టుకోవటం లేదు. మేము మొన్న రామోజీపేటకు వెళ్తే నిందితుల మీద కేసులు పెట్టడం కాదు, నిందితుల మీద కేసులు పెట్టి దళితుల మీద కూడా కేసులు పెట్టారు. ఎందుకంటే ఆధిపత్య కులాలకు రేపు దాసోహం చేయటానికి, అంటే వాళ్ళు కొట్టినా పర్వాలేదు కానీ వీళ్ళ మీద కూడా కేసులు పెడితే వీళ్ళు తమ ఆర్థిక పరిస్థితి లేకపోతే తమకు పలుకుబడి లేదు కాబట్టి రేపు మా మీద కేసులు విత్డ్రా చేయండి అని అడుగుతారు. కాబట్టి అప్పుడు మీరు విత్డ్రా చేసుకోండి వాళ్ళ మీద, వాళ్ళు మీ మీద విత్డ్రా చేసుకుంటారని చెప్పటానికి ఈ ఆఫీసర్స్ ఇలా చేస్తున్నారు. కాబట్టి అంబేద్కర్ ఏమన్నాడంటే ఈ ఆఫీసర్లను కూడా నమ్మటానికి లేదు. ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉండొచ్చు, తెలివి దేనికోసం ఉపయోగపడుతుంది అనేది ప్రధానమైన ప్రశ్న. చాలా మంది తెలివి కల్లోళ్ళు ఉంటారు, కానీ ఈ తెలివి కళ్ళ ఆఫీసర్స్ ఎఫిషియెంట్ ఆఫీసర్స్ అని పిలువబడ్డ వాళ్ళు బేసికల్ గా వీళ్ళు అగ్ర కులాలకు, ఆధిపత్య కులాలకు కొమ్ము కోస్తారు. కాబట్టి అందుకోసమే 2 రకాల డిస్టింక్షన్ చేశారు. గుడ్ ఆఫీసర్స్ కావాలి మనకు. గుడ్ ఆఫీసర్స్ అంటే ఎవరైతే చట్టాలను అమలు చేస్తారో, చట్టాలను కూడా మిస్ఇంటర్ప్రిట్ చేయకుండా పీడితుల వైపు నిలబడతారో వాళ్ళు గుడ్ ఆఫీసర్స్ తప్ప వాళ్ళు ఏదో మేము ఆఫీసర్స్ కాబట్టి మేము తప్పకుండా ఏదో చేస్తాం కాబట్టి అంటే వాళ్ళని నమ్మటానికి లేదు అని. ఇంకొకటి ఏం చేశాడంటే దాదాపు ఇది ఒక యూనిక్ సజెషన్ చేశాడు. అదేమిటంటే ఆఫీసర్లు కానీ అమలు చేయకపోతే చట్టాలు అమలు చేయని వాళ్ళ మీద కూడా శిక్షలు పడేటట్టు ఇంకొక చట్టం తీసుకురావాలి. ఇది దాదాపు ఒక పెద్ద
దాదాపు మనం ఏం చెప్పొచ్చు అంటే చాలా ఇమాజినేషన్ ఉంటే తప్ప, చాలా అండర్స్టాండింగ్ భారతీయ సమాజం మీద లోతైన అవగాహన ఉంటే తప్ప ఇటువంటి సజెషన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే అసలు చట్టాలు అమలు చేయరనేది తెలిసి దానికి ఒక చట్టం తీసుకురావాలి, అంటే చట్టం అమలు చేయని వాళ్ళ మీద శిక్షించటానికి ఒక చట్టం కావాలనేది కూడా తన రచనల్లో పేర్కొన్నాడు. కాబట్టి ఇంకా చెప్పాలంటే ఇంకా ఉన్నాయి కానీ ఇక్కడికి ఆపేస్తూ, ముఖ్యంగా ఈ మార్పులన్నీ తీసుకురావాలనంటే చివరిగా ఈ రాజకీయ మార్పులు, ఆర్థిక మార్పులు, తర్వాత సాంఘిక మార్పులు, ఈ యొక్క విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనంటే అంబేద్కర్ ఏమన్నాడంటే, ఇక్కడ మళ్ళీ అప్పుడప్పుడు ఆయన మార్క్స్తో కంపేర్ చేసుకుంటూ మార్క్స్, బుద్ధ ఆర్ కార్ల్ మార్క్స్ గురించి చెప్పుకుంటూ, ఇక్కడ డిక్టేటర్షిప్ ఆఫ్ ది ప్రొలెటేరియట్ ద్వారా కాదు, డిక్టేటర్షిప్ ఆఫ్ ది ప్రొలెటేరియట్ కొంత ఉపయోగపడవచ్చు కానీ అది తాత్కాలికమైన సొల్యూషనే తప్ప దీర్ఘకాలికంగా డ్యూరబుల్ సొల్యూషన్ కాదు. ఇది డ్యూరబుల్ సొల్యూషన్ ఏమిటి అంటే ఆయన అన్నది ప్రజల యొక్క ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలి, ప్రజల యొక్క ఆమోదంతో మార్పులు రావాలి తప్ప ఏవో కొద్ది మంది కార్మిక వర్గ నియంతృత్వ పద్ధతిలో చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. దానికి బదులు బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాలంటరీ యాక్సెప్టెన్స్ ఆఫ్ దీస్ చేంజెస్ ఇన్ సొసైటీ, ఇన్ ఎకానమీ అండ్ పాలిటీ అని ఆయన చెప్పాడు. అంటే ప్రజల ఆలోచనల్లో మార్పులు చేయకుండా, వాళ్ళ ఆమోదం చేయకుండా ఏదో కొద్ది మంది మేము చేస్తామంటే ఆ మార్పులు నిలబడవు. అది నిలబడవు అనేది మనకి ఇప్పుడు బయట సోషలిజం తీసుకొచ్చిన కంట్రీస్లో మనకు ఆల్రెడీ తెలుస్తూనే ఉంది. అక్కడ మళ్ళీ ఎలా ప్రతిఘాత విప్లవాలు వచ్చాయో మనకు అందరికీ తెలుసు. కాబట్టి కొత్త వ్యవస్థకి శాశ్వత సొల్యూషన్ ఏంటంటే, పరిష్కారం ఏంటంటే ప్రజల ఆలోచనల్లో ప్రత్యేకంగా ఈ కుల వ్యవస్థకు సంబంధించి కానీ, మిగతా విషయాలకు సంబంధించి కానీ, హిందూ మతానికి ప్రామాణికంగా ఉన్న గ్రంథాలకు సంబంధించిన విషయాల గురించి కానీ ఈ ప్రజలలో ఒక కొత్త ఆలోచనలు వాటికి వ్యతిరేకంగా ఉంటే తప్ప మనం రేపు మానవీయ సమాజాన్ని నిర్మించలేము. అటువంటి సమాజాన్ని నిర్మించాలనంటే ఇక్కడ సాంఘిక సాంస్కృతిక పోరాటాలు చేస్తూ, ఆర్థిక రంగ పోరాటాలు కూడా చేస్తూ ప్రజలలో ఈ తాత్విక సైద్ధాంతిక విప్లవం తీసుకొస్తే తప్ప ఇక్కడ సమాజం ఏర్పడదనేది ఆయన చెప్పారు. ఈ దిశగా అంబేద్కర్ ఆలోచించాడు, ఆచరించాడు, సంఘటితపరిచాడు. ఈజ్ నాట్ జస్ట్ ఇంటలెక్చువల్, ఈజ్ అఫ్ కోర్స్ ఏ ఇంటలెక్చువల్ ఆఫ్ ఎ టాప్ ర్యాంక్ ఇన్ ఇండియా అండ్ ది వరల్డ్. కానీ అదే సమయంలో ఆయన ఇంటలెక్చువలే కాకుండా ఒక ఆర్గనైజర్, ఒక పవర్ఫుల్ ఆర్గనైజర్. కాబట్టి మనమందరం కూడా ఆ దిశగా ఆలోచించడమే కాకుండా ఆచరించి ఆ దిశగా సంఘటితం అవుతూ రేపు ఒక మానవీయ సమాజాన్ని, సమాజాన్ని నిర్మించడానికి మనమందరము పూనుకోవాలని మీకందరికీ నేను ఈ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆ దిశగా మీరు చేస్తారని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.